వరల్డ్ వైడ్గా ఆడియన్స్కి ఓటీటీలు ఏ రేంజ్లో ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాయో అనేది అందరికీ తెలిసిందే. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పాపులర్ ఓటీటీ సంస్థలు ఎప్పటికప్పుడు సాలిడ్ కంటెంట్ని అందిస్తున్నాయి. వెబ్ సిరీస్లు, కొత్త కొత్త సినిమాలు, స్ట్రీమింగ్ యాప్స్ అయితే తీసుకొస్తూ ఉంటాయి. అలా ఒక్కో దేశంలో ఆయా భాషల్లో కంటెంట్ ట్రెండింగ్లో ఉంటుంది. ఇప్పుడు మన దేశంలో కూడా ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రస్తుతం పలు చిత్రాలు ట్రెండింగ్లో ఉన్నాయి. అయితే ఈ టాప్ 5 ట్రెండింగ్లో కొన్ని మాత్రం డెఫినెట్గా వాచ్ సినిమాలు ఉన్నాయని కూడా చెప్పొచ్చు. ఆ సినిమాని ఏమో చూసే ముందు మీరైతే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ మన ఛానల్కి కొత్త చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫస్ట్ ఆ సినిమాలు ఏంటి చూద్దాం. ఫస్ట్ ప్లేస్లో చూసుకుంటే రీసెంట్గా రిలీజ్ అయిన తమిళం సినిమా రాయన్ ట్రెండింగ్ అవుతుంది. హీరో ధనుష్ హీరోగా దర్శకత్వం కూడా తానే వహించిన ఈ సినిమా ఇండియా వైడ్గా నంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతుంది. పాన్ ఇండియా భాషల్లో అందుబాటులో ఉన్న ఈ సినిమా ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో వాచ్ అని చెప్పుకోవచ్చు. ఇక రెండో ప్లేస్లో అయితే కల్కి 2898 AD ట్రెండ్ అవుతుంది. ప్రభాస్ అండ్ నాగాశ్విన్ కాంబినేషన్లో వచ్చిన ఈ సెన్సేషనల్ ప్రాజెక్టు రెండో స్థానంలో ట్రెండ్ అవుతుంది. ఇక దీని తర్వాత టాప్ 3లో ట్రెండ్ అవుతున్న సినిమా చందు ఛాంపియన్. బాలీవుడ్ టాలెంటెడ్ హీరో కార్తీక్ ఆర్యన్ నటించిన ఈ సినిమా నిజ జీవిత స్పోర్ట్స్ పర్సనాలిటీ మురళీకాంత్ పెక్టార్ జీవిత చరిత్రపై తెరకెక్కిన ఈ సినిమా డెఫినెట్గా వాచబుల్ సినిమానే చెప్పుకోవచ్చు. మూవీ లవర్స్ అయ్యుండి మన దేశంపై అపారమైన గౌరవం ఉన్న వాళ్ళు ఈ ఎమోషనల్ సినిమాని ట్రై చేయండి. ఇక మిగతా చూడదగిన సినిమాలు చూస్తే రానా అండ్ ఆర్య కాంబినేషన్లో వచ్చిన ఒక కామెడీ డ్రామా, ఎప్పుడో 2016లో వచ్చిన సినిమాని రీసెంట్గానే తెలుగులో ప్రైమ్ వీడియో వారు తీసుకొచ్చారు. చాలా తక్కువ మందికి ఈ సినిమా గురించి తెలిసి ఉంటుంది. డీసెంట్ కామెడీ సినిమా చూడాలనుకుంటే దీన్ని ట్రై చేయొచ్చు. ఇది టాప్ 6లో ట్రెండ్ అవుతుంది. ఇక ఇవేవి కాదు, కొత్త సినిమా ఏమైనా చూడాలనుకుంటే విజయ్ ఆంటోని నటించిన రీసెంట్ సినిమానే కొన్ని వారాల క్రితమే వచ్చింది. ఆ సినిమానే తుఫాన్. తెలుగులో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంది. టాప్ 5లో ట్రెండ్ అవుతుంది. ప్రస్తుతానికి అయితే తెలుగు ఆడియన్స్ చూడదగ్గ సినిమాలు, అది కూడా ట్రెండ్లో ఉన్న సినిమాలు ఏవైనా ఉన్నాయంటే అవి ఇవే. మిగతావి అన్నీ కొన్ని పాత సినిమాలే ఉన్నాయి, ఇతర భాషల్లో ఉన్నాయి. సో వాటి కోసం అవసరం లేదు. ఇప్పటి వరకు నేను చెప్పిన దాంట్లో మీరు ఏదైనా చూడకపోతే ఖచ్చితంగా ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఇవన్నీ కూడా అమెజాన్ ప్రైమ్లోనే స్ట్రీమ్ అవుతున్నాయి. అండ్ ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.